నమస్తే. టిక్టాక్లో చెప్తున్నారన్న మీరు, అది కోయేట్ ఇంట్లో డ్రైవర్ కానీ, హౌస్ బాయ్ కానీ, పని మనిషి కద్దామా కానీ, వాళ్ళకి 100 దినాల జీతం ఉంటే తర్వాత వాళ్ళు 2 సంవత్సరాలు చేసిన తర్వాత ఇంటికి వెళ్ళేటప్పుడు 200 దినాల డబ్బులు ఇవ్వాలా. ఈగిపోయిన పరిస్థితిలో అలాంటి పక్షంలో మీరు కంప్లైంట్ ఇవ్వచ్చు అంటున్నారు. బాగానే ఉన్నది, కాదంటలేదు. అలాంటి కంప్లైంట్ ఇవ్వాలా, మీరు పోయి ఇవ్వచ్చు అని నువ్వు వాళ్ళకి చెప్పడానికన్నా మీరే ఇలా ఇప్పుడు మీరు మామూలుగా వచ్చేసి టిక్టాక్లో చెప్తున్నారు. అలా లేకుండా మీరు మామూలుగా వచ్చేసి విలేకరులాగా కువైట్లో నిలబడి అలాంటి ఈనోళ్ళందరినీ పరిశీలించి అలా నువ్వే చేయొచ్చు కదా అలాంటి పనులన్నీ. ఎందుకంటే నువ్వు ఇప్పుడు నాకు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ ఆన్లో పెట్టుకోండి అని చెప్పకుండా నువ్వు ఇలా డైరెక్ట్ కోవిడ్ ఇంట్లోకి వెళ్ళి ఈ మారిగా పరిశీలించి వాళ్ళకి ఇబ్బందులు ఉన్నాయి, ఈ 2 సంవత్సరాలు చేసిన తర్వాత నువ్వు ఎందుకు ఇవ్వట్లేదు డబ్బులు, 2 సంవత్సరాలు చేస్తే వాళ్ళ జీతం ఎంత ఉంటే అంత 2 నెలల డబ్బులు ఇవ్వాలి కదా అని అది నువ్వు నిలదీసి అడగొచ్చు అన్న. ఎందుకంటే నువ్వు టిక్టాక్లో చెప్పడానికన్నా డైరెక్ట్ కోవిడ్ వాళ్ళని పోయి అడిగితే చాలా మంచిది. అందరూ నేను అభిమానిస్తారు, అందరూ నీకు సపోర్ట్ చేస్తారు, ఇంకా అందరూ వచ్చేసి నీకు లైకులు కొడతారు. బెల్లు మాత్రం ఆ బెల్లు గంట మాత్రం వాంచాడు బారేస్తారు. ఎందుకంటే ఆ బెల్లు గంట ఎన్నిసార్లు కొడతారు నువ్వు ఇలా చేసినావంటే. ఇలాంటి పేదవాళ్ళకి ఈ మార్గం నువ్వు ఒక్కడు చేసినావంటే నువ్వు ఎక్కడికో వెళ్ళిపోతావు. ఎందుకంటే ఇప్పుడు మన గాంధీ మహాత్ముడు మనకి ఇంగ్లీష్ వాళ్ళతో కొట్లాడి మన రాజ్యాన్ని మన కోసం తెచ్చినాడు. ఛత్రపతి శివాజీ అలా చేసినాడు కదా, పొట్టి శ్రీరాములు చేసినాడు. అలాగని మీరు చేసినారనుకో ఈ కోవిడ్లో మన ఇండియా అతను ఈ మార్గం చేసి మన పేదల సాదాలకి, డ్రైవర్లకి, అన్నదమ్ములకి, పెద్దవాళ్ళకి కానీ, చిన్నవాళ్ళకి కానీ, ఇంట్లో హౌస్ బాయ్లకు కానీ, తర్వాత ఇంట్లో ఉండి పని మనుషులకి, ఆడవాళ్ళకి అందరికీ ఈ మార్గం కోవిడ్ వాళ్ళు డబ్బులు ఇవ్వకుండా 2 సంవత్సరాలు చేసిన తర్వాత వాళ్ళకి 2 నెలలు డబ్బులు ఇవ్వకుండా ఈ మార్గం ఎగరగొట్టేస్తున్నారు, ఏడిపిస్తున్నారు. తర్వాత వాళ్ళకి అన్నం నీళ్ళు పెట్టకుండా ఇబ్బందులు పెడుతున్నారు కదా. అలాంటి వాళ్ళకి అందరికీ నువ్వు ఈ మాదిరిగా నువ్వు ఇప్పుడు చెప్పినావు కదా, అలా చెప్పినట్టు దగ్గరుండి వాళ్ళకి ఇంటింటికి వెళ్ళి వాళ్ళ ఇళ్ళ కాడికి వెళ్ళేసి ఈ మాదిరిగా, ఎందుకంటే నీకు ఆ మ్యాన్ పవర్ ఉండదు కాబట్టి, అంత పవర్ నీకు ఉండదు. ఎందుకంటే టిక్టాక్లో చెప్పే పవర్ ఉండదు కాబట్టి ఇలాంటి చెప్పకుండా డైరెక్ట్ వాళ్ళతోనే పోయి కోవిడ్లతో మాట్లాడి, ఎందుకంటే నువ్వు విలేకరు కాబట్టి నీకు ఆ హక్కు ఉంటుంది, ఆ అర్హత ఉండదు. పోయేసి వాళ్ళతో మాట్లాడి 2 సంవత్సరాలు పనిచేశారు, వీళ్ళకి 2 నెలల జీతం కంపల్సరీగా ఇంటికి పోయేటప్పుడు ఇచ్చి పంపివ్వాలా అని నువ్వు వాళ్ళని అడిగినావు అనుకో, ఏకదాటిగా ఈ కోవిడ్లో ఉండే ప్రతి ఒక్క ఆంధ్రుడు, ఇండియాలో ఉండే ప్రతి ఒక్క ఇండియన్ నీకు సపోర్ట్ ఉంటారు. నీకు ఎన్ని లక్షలు లైక్లైనా కొడతారు, ఎన్నిసార్లు బెల్లు బట్టనైనా కొడతారు. మీకు మీరు ఇలా చేయండి, ఈ దీంట్లో చెప్పినట్టు మీరు డైరెక్ట్ పోయి చేశారనుకో అందరూ వినండి అన్న, డ్రైవర్లు అందరూ వినండి, తర్వాత వచ్చేసి ఇంట్లో హౌస్ బాయ్లు అందరూ వినండి, అక్కలారా, చెల్లెళ్ళారా, అమ్మలారా అందరూ వినండి. ఈ అన్న చెప్తున్నాడు టిక్టాక్లో. ఆ టిక్టాక్లో చెప్పడం కన్నా డైరెక్ట్ పోయి మాట్లాడితే అతను కోవిడ్ వాళ్ళు నిలదీసి అడిగాడంటే అతన్ని ఎక్కడికి వెళ్ళి తీసుకెళ్తారు కదా, చంద్రుడిలాగా పైన ఆకాశంలో తీసుకెళ్తారు. మనందరూ తీసుకెళ్తాం కదా. ఈ అన్నయ్య చెప్తున్నాడు కాబట్టి మీరందరూ ఇలా రెస్పాండ్ అయ్యి, వాళ్ళు రెస్పాండ్ కాకపోతే ఈయన రెస్పాండ్ అయ్యి అందరితో మాట్లాడతాడన్న. మీరు కూడా అన్నకి పదే అందరూ బెల్లు కొట్టండి, లైక్లు చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లైక్లు ఎన్ని లక్షలైనా కొట్టండి. ఈ మారి చేస్తే, ఈ మారి చేయకుండా ఆయన ఊరికి ఒట్టి మాటలు చెప్పి నాకు బెల్లు కొట్టండి, నాకు గంట కొట్టండి, నాకు లైక్ కొట్టండి, నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను పైకి తీసుకెళ్ళండి అంటే మాత్రం ఎవరు వినవాకండి. ఇలా చెప్పినప్పుడు చేసి తీరాలా. మనం ఏదైనా చెప్తా అంటే మన నుంచి అవుతుందంటే చేయాలా. పోయి మీరు కంప్లైంట్ ఇచ్చుకోండి, నేను టిక్టాక్లో చెప్తా ఉంటాను, నేను చూస్తూ ఉంటాను, అది కాదు. నువ్వు పోయి కంప్లైంట్ ఇవ్వాలా. నీ ఎమ్మడి 100 మంది తడుకొని పోయి ఏ కంప్లైంట్ ఇస్తావో, ఎక్కడ ఇస్తావో, ఏం చేస్తావో, ఆ కోర్టులో ఎక్కడ కానీ, ఆ కోర్టులో ఏడిస్తావో అది మాకు తెలియదు కాబట్టి, నీకు అన్నీ తెలుసుంటాయి కాబట్టి, ఆ మురగాకు పోతావా, షెరక్క పోతావా, దయ్యాకు పోతావా, దస్మాకు పోతావా, రిగ్గాకి పోతావా, ఎక్కడికి పోతావో, ఏ పోలీస్ స్టేషన్కైనా పోయి, ఏ అథారిటీకైనా పోయి చెయ్యాలా. చెప్పడం కానీ చేస్తే చాలా మంచిది. చేసి చూపించన్నా, మేమందరం సపోర్ట్ చేస్తాం నీకు. నమస్కారం. అందరూ వినండి పెద్దలారా. ఓకే, సలాం.